అయితే ఇప్పుడు హీరో అనగానే జనరల్గా గ్లామర్ అంటే హీరోయిన్ గురించే మాట్లాడతారు. బట్ హీరో కూడా గ్లామరస్గా కనిపించాలంటే అన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి, హెల్త్ బాగా చూసుకోవాలి, అన్నీ ఉంటాయి కదా. మెయింటైన్ చేస్తారా కిరణ్ అబ్బు గారు? ఆ విషయంలో కొంచెం వీక్ అన్న మెయింటెనెన్స్ అది. బట్ యా, కథకు తగ్గట్టు, రోల్కి తగ్గట్టు. ఇప్పుడు ఇది ఉంది కే ర్యాంప్, కొంచెం మళ్ళీ యంగ్గా ఉండాలని ఏదో డైట్ అది ఇది ప్రయత్నించి చేసాము. ఎక్కువ రోల్ చేయలేను రోల్కి తగ్గట్టు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఒక రోల్, నెక్స్ట్ ఒక 2 years తర్వాత ఒక రోల్ ఉంది, చేపలు పట్టే క్యారెక్టర్, వెరీ థిన్ బాడీ కావాలి. ఖచ్చితంగా ఇప్పుడు నేను దానికి థిన్ అయిపోతా ఆ రోల్ ఉన్నంత వరకు. లేదంటే మళ్ళీ తినేస్తాను. నాకు ఫుడ్ వీక్నెస్ ఉందన్న. డైట్ ఎక్కువ, నాకు ఏది నచ్చితే తినాలనుకుంటా. ఇప్పుడు నిజంగా బజ్జీలు నాకు ఈవినింగ్ అయితే నిజంగా నా బాడీలో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పార్ట్లో శనగపిండే ఉంటుంది. నాకు శనగపిండి అంటే వీక్నెస్. కారాలు, ఈ బజ్జీలు ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. నాకు నాకు ఈవినింగ్ అయితే ఇదిగో ఎక్కడున్నా బజ్జీ ఏమన్నా, బజ్జీ మా ఆఫీస్లో ఏమన్నా లేకపోతే ఈవినింగ్ అనగానే అది ఉంటుంది. శనగపిండి ఎప్పుడు రెడీగా బజ్జీలే అనేది. మరి రహస్య ఏమి దాని మీద కేర్ ఏం తీసుకోరా? తింటుంది చాలు, శనగపిండి చాలా ఎక్కువైంది. డిపెండ్స్. ఇప్పుడు ఇది ఉందా ప్రమోషన్ స్టేజ్ లో ఉన్నాను, నెక్స్ట్ 20 days షూట్ లేదంటే ఇప్పుడు తింటా బాగా. ఇప్పుడు అందుకే చిన్నగా మన బాడీ ఎలాంటిది అంటే అన్న, ఇప్పుడు తింటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్, అది గ్యాప్ తీసుకొని 4 రోజుల తర్వాత చూపిద్దాం అనేది. తింటే రేపటికల్లా బొగ్గలు ఉప్పుతాయి. లేదు తగ్గిపోవాలనుకుంటే ఏమి తినకపోతే మళ్ళీ 2 days లో వెయిట్ తగ్గిపోయిన ఫీలింగ్ వస్తుంది. అది లక్కీ అనుకోవచ్చు. సేమ్ నాది అదే పరిస్థితి ఆల్మోస్ట్. నేను ఒకనో టైంలో అనుకుంటే ఏం శరీరం లేదు, నీళ్ళు దైనా లవ్ అవుతున్నా అని. నిజంగా మన చుట్టుపక్కల ఎవరన్నా ఉండేవాళ్ళు, రే హెల్త్ కాన్షియస్ ఉండాలి, ఇది తినొద్దంట, అది తినొద్దంట, ఫుడ్ తినొద్దన్నాను. సరేలే ఇలా అంటున్నారు కదా, అంతా కొంచెం తినకన్నా కొన్ని రోజులు ఉందామని అనుకుంటాం. ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది కదన్న, రీల్స్ ఓపెన్ చేస్తే ఎక్కువ ఫుడ్ బ్లాగర్స్ అయిపోయారన్న. ఏ ఊరికి 5 మంది ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు. ఇదిగో తమ్ముడు ఇక్కడ బాగుంటుంది ఫుడ్, ఇక్కడ నువ్వు ఫుడ్ తినలేదంటే నువ్వు మిస్ అయిపోతున్నావు, ఇక్కడ ఫుడ్ నువ్వు తిను అని వాళ్ళు తింటూ అబ్బా అనే ఎక్స్ప్రెషన్లు ఇస్తుంటే, ఇప్పుడు తినకపోతే మనం ఏదో లైఫ్ లో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. పరిగెత్తుకుంటే ఐటమ్ ఎక్కడుందో తింటాం, ఎన్ని రోజులని చేస్తాం డైట్. నాకు ఆ వీక్నెస్. ఎవడన్నా ఇప్పుడు పలానా ఊర్లో ఫుడ్ ఇది అద్దరిపోయిందంట అని చూసాను అనుకో, అదేదో రే మంచి సినిమా అంటున్నారు, ఈ సినిమా చూడకపోతే మనం ఏదో మిస్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది ఫుడ్ వీక్నెస్. ఇంకోటి ఏంటంటే, సరే ఇంకో 4 సంవత్సరాలు తిందాం, తర్వాత ఎలాగో డైట్లోకి దిగాలి. ఇంకా వయసు వచ్చినప్పుడు చిన్న కేరింగ్ అయితే దిగాలి. ఇప్పుడు కేరింగ్ తీసుకొని అప్పుడు కేరింగ్ తీసుకొని ఎందుకు, 3-4 సంవత్సరాలు కొంచెం తిందాంలే, బాడీ సపోర్ట్ చేయగలుగుతాం, తర్వాత డైటింగ్లోకి వెళ్దాంలనే ఫీలింగ్. అంటే హెయిర్ కేర్ కానీ లేకపోతే స్కిన్ కేర్ కానీ ఏమైనా చేస్తుంటారా? అసలు నేను ఏమి చేయరు, అసలు ఏమి చేయను. న్యాచురల్ ఎలా ఉందా వెళ్ళిపోతా అంతే. సోషల్ మీడియా ఎక్కువ వాడుతుంటారా? పర్లా చూస్తుంటా, నా కంటెంట్ రిలీజ్ అవుతుంటే చూస్తాను. లేదంటే ఎప్పుడైనా డేలో 1 hour 2 hours అలా. 1 or 2 hours అంత 1 hour ఎప్పుడు పడుకునేటప్పుడు, లేకపోతే మార్నింగ్ నిద్రలే కానీ కాసేపు టైం ఉన్నప్పుడు, కాఫీ తాగే టైంలోనూ ఏదో టైంలో ఒక 1 hour అయితే దాన్ని కేటాయిస్తాం. 1 hour అయితే ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటి, ఏమైనా కంటెంట్స్ వచ్చాయో చూద్దాం, ఏదైనా సినిమాలు ఏమన్నా వచ్చాయి అది దాని గురించి చూస్తుంటాం.